వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక సింపుల్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సేమియా పాయసం. ఈ సేమియా పాయసంని త్వరగా గట్టి పడకుండా చేసేసుకోవచ్చు అనమాట. ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 3 కప్పుల పాలు అలాగే 2 కప్పుల నీళ్ళు తీసేసుకుంటున్నాను. మీరు ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే ఇంకో కప్పు పాలు కానీ లేదు అంటే నీళ్ళు కానీ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టోటల్ 5 కదా, మీరు కావాలంటే 6 వరకే అయినా తీసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏదో ఒకటి తీసేసుకోండి, పాలు లేదు అంటే నీళ్ళు. ఇవి మరిగేలోపు ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టేసి నెయ్యి వేసేసి కొంచెం కాజు వేసేసి ఇలా వేయించేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్ష కూడా వేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు అయినా చిన్నగా కట్ చేసేసుకొని కొన్ని వేసేసుకోవచ్చు, అవి ఇష్టం ఉండేవాళ్ళు. తర్వాత ఇవి 2 వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అదే కడాయిలోనే ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని 1 కప్పు వరకు సేమియా తీసేసుకోవాలి. మీరు ఏ కప్పుతో పాలు నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సేమియా తీసేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లోనే పెట్టి వేయించేసేయాలి. బాగా కలర్ వచ్చే వరకు ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఈలోపు పాలు కూడా పొంగుకొచ్చేసాయి. ఇవి వేయించేలోపు పాలు కొంచెం పొంగి మరిగిన తర్వాత ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న సేమియాని కొంచెంగా వేసేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసేస్తే పాలు పొంగిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పాలు పైకి వచ్చేస్తాయి. తప్పకుండా జాగ్రత్తగా వేసేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు. లేదు అంటే మీరు కావాలి అనుకుంటే సేమియా వేయించుకుంటాం కదా, అదే కడాయిలోకి ఈ మరిగించుకున్న పాలని వేసేసి కూడా వేయించేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పాలు వేయించుకున్న కడాయిలోకి వేసేసి ఒకసారి బాగా కలిపేసి నెయ్యి ఉంటుంది కదా ఇందులోకి వేసేసాను అనమాట. ఇలా వేసేసుకోవాలి. మీరు ఎలా అయినా చేసేసుకోండి. సేమియా వేయించుకున్న కడాయిలోకి పాలు అయినా వేసేసుకొని చేసేసుకోండి. లేదు అంటే పాలు మరిగించుకుంటాం కదా అందులోకి వేయించుకున్న సేమియా అయినా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియా ఉడికే వరకు ఉడికించేసుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలి. యాలకుల పొడి వేసిన తర్వాత 1/2 కప్పు చక్కెర కూడా వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే సేమియాలు పాలు నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతోనే చక్కెర కూడా తీసేసుకోవాలి. ఒక 1/2 కప్పు అయితే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి. 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ సరిపోతుంది. చక్కెర బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న కాజు అలాగే ఎండు ద్రాక్షను కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండేలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా సేమియా పాయసం చేయడం ఎంత ఈజీనో, చాలా చాలా ఈజీ అనమాట. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.